హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఇవాళ మనతో పాటు ఆర్టిస్ట్ ధనలక్ష్మి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే. అంటే అసలు ఏంటి సినిమాలోకి రావాలని ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ సినిమా జర్నీ? అయితే వాస్తవంగా అయితే చిన్నప్పటి నుంచి ఉంది నాకు. అది రమప్రభ గారు వల్ల. అంటే రమప్రభ మా అమ్మకి చిన్నప్పుడు హార్ట్ ఆపరేషన్ అయింది చెన్నైలో. ఓకే. అప్పుడు మా చెన్నారెడ్డి మావయ్య వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవారు. రమప్రభ గారు ఇంటి పక్కన. అక్కడ వాళ్ళ ఇంటికి నన్ను చిన్నపిల్లని కదా, వాళ్ళ ఇంటికి ఆడుకున్నప్పుడు ఆమె మా నాన్నగారిని రెడ్డి గారు పాపను మాకు దత్తత ఇచ్చేయచ్చు కదా అని అడిగారట. అక్క నేనే ఇద్దరు మేము ఆడపిల్లలు. అయితే నాన్న ఇవ్వనన్నారు. తర్వాత నాన్నగారు చిన్నప్పుడే కాలం చేశారు. అప్పుడు అమ్మ అంటా ఉండేది, ఆ రమప్రభ అడిగినప్పుడు ఇచ్చేసి ఉంటే దీని లైఫ్ బాగుండేది. బాగా నాన్నగారు మంచి మంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి లాస్ అయ్యి ఫ్రెండ్స్ నమ్మి అలా ఇబ్బంది పడ్డారు. అలా కాలం చేసా. అమ్మ అలా అన్నప్పుడు చిన్నప్పటి నుంచి డాన్స్ కరాటే నాన్నగారు ఇద్దరం ఆడపిల్లలు అవడం వల్ల నేర్పించారు. డాన్స్ కరాటే కూడా 9 సంవత్సరాలు కూచిపూడి నేర్చుకున్నాను. కరాటీలో పర్పుల్ బెల్ట్ వరకు వెళ్ళాను. పర్పుల్ బెల్ట్ కూడా ఉంటుందా? మాకు తెలిసింది బ్లాక్ బెల్ట్. వైట్ మనం కుట్టించుకుంటాం, తర్వాత గ్రీన్, బ్లూ, పర్పుల్ అలా అన్నమాట. ఇప్పటికీ ప్రాక్టీస్ ఉందండి? చిన్నప్పుడు. ఇప్పుడు మరి అప్పటికంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం డాన్స్ అది గుర్తుంది. కరాటే అంటే ఇక కటాస్ అవన్నీ చిన్నతనంలో కదా. కూచిపూడి నేర్చుకున్నాను. ఎక్కడ? మా ఊళ్ళో తాడేపల్లిగూడెం. వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం. ఓకే. అంటే స్టార్టింగ్ మూవీ ఏది మీది? ఫస్ట్ స్టార్టింగ్ మూవీ సలార్. అనుకోకుండా అంటే ఫస్ట్ నేను హైదరాబాద్ 4 years వచ్చాను. వచ్చినప్పుడు డైరెక్టర్ చంద్రమహేష్ గారు నాకు ఇక్కడ అడుగు పెట్టడానికి అవకాశాన్ని కల్పించి దారి చూపించిన ఆయన. తర్వాత ఎంవి రెడ్డి గారని ఆయన గ్రూప్లో యాడ్ చేయించారు ఆ అన్నయ్య. అలా ఒక్క వెబ్ సిరీస్కి వెళ్ళా. స్టార్టింగ్ వెబ్ సిరీస్. ఓకే. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ గ్రూప్లో వచ్చిన కాస్టింగ్ కాల్స్, అలా ఆడిషన్స్కి వెళ్ళడం, అలా సీరియల్స్ చేస్తూ వచ్చా, గెస్ట్ రోల్స్. అలా ఒక 39 సీరియల్స్ చేసా. చేశాను. ఒక 24 మూవీస్ చేశాను. 24 చేసినా కూడా ఏంటంటే కొన్ని రిలీజ్ అవుతాయి, కొన్ని రిలీజ్ లో వెళ్ళిపోతాయి. అలా సలార్లో అయితే 2 days వెళ్ళినా నేను సాంగ్ ఉంది కదా, దాంట్లో ఉన్నారా? బ్యాక్గ్రౌండ్ లో ఉంటారా? ఫ్రంట్ రోలో ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు అసలు ఆ చెప్పే విధానం అదంతా అసలు అది మూవీకి హైలైట్ సీన్. అది సలార్లో సినిమా అంటే ఇలా ఉంటుందా, నరికేసే సీన్. ఇప్పుడు అది కూడా లక్కీగా ఎలా అంటే ఒక తెలుసున్న ఫ్రెండ్ ద్వారా తన వెళ్ళడం బదులు నన్ను పంపించింది. అది నిజంగా ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే వస్తుంది. వాళ్ళంతా 2 years నుంచి వెయిట్ చేస్తున్నారట ఆ సాంగ్ కోసం. నేను అనుకోకుండా వెళ్ళి అందులో ప్రభాస్ గారి నుంచి ఇంత దగ్గర నుంచి చూసారు. అయితే ప్రభాస్ గారి గురించి మీ మాటల్లో? ఆయన అసలు చిన్నప్పుడు రాఘవేంద్ర మూవీ అయింది ఉంది చూసారా, అప్పటి నుంచి ఆయన అంటే ఇష్టం. ఎవరన్నా అడిగితే ప్రభాస్ అంటే ఇష్టం అని చెప్పేదాన్ని అప్పట్లో. ఇప్పుడు ఆయన సినిమానే నేను ఫస్ట్ ఆయనది భీమవరం పక్కన మాది తాడేపల్లి దగ్గరగా. అలా చేయడం ఒక అదృష్టంగా భావించే నేనైతే. అంటే మాట్లాడారా? హీరోలతో మాట్లాడే అంత అవకాశం ఏ సినిమాలకి ఉండదు, ఏ ఆర్టిస్ట్ కి. చిన్న మూవీస్ అయితే ఓకే, కానీ పెద్ద డైరెక్టర్లని కానీ, పెద్ద హీరోలని కానీ, హీరోయిన్స్ కానీ కలిసే అవకాశాలు మాకు ఉండవు. ఇప్పుడు ఆ సలార్లో ఆ సాంగ్ అనేది ఎన్ని రోజులు తీసుంటారు? దగ్గర ఒక 15 రోజులు చేస్తుంటారు. మీరు చేస్తారు? నేను మాత్రం 2 days. ఎందుకని అట్లా? అంటే మంచి మే నెల ఎండల్లో ఫస్ట్ కదా వెళ్ళింది. భయం వేసింది నాకు. కాళ్ళకి చెప్పులు లేవు. అవును, కాలిపోతే ఇసుక. KGF తీసిన సెట్ అది. దానివల్ల ఏంటంటే ఆ మట్టి, నల్ల మట్టికి అసలు మాకేంటంటే కలర్ కదా, ఇదంతా అంత కలర్ మార్చేశారు. వేరే అసలు ఆ సాంగ్ లో అందరికి నల్ల మేకప్ వేసి స్కిన్ పాడైపోతుందేమో. రెడ్ డ్రెస్. ఇప్పుడే కదా నేను వచ్చాను ఇండస్ట్రీలోకి, అప్పుడే మళ్ళీ మనకి అని భయం వేసింది. సినిమాలంటే ఇష్టం, నా కోరిక అలా ఉండిపోయింది కదా. సరే అవకాశం వచ్చింది, వెళ్ళాను, చేశాను. 2 days చేశాను. తర్వాత ఇంక వెళ్ళలేదు నేను.
అలా నేను అసలు వస్తానని కూడా కనిపిస్తానని కూడా నాకు తెలియదు. ఫ్రెండ్స్ చూసి మీరున్న సీన్ ఉందా? ఉంది. 2 days ఎట్లా ఉంచారు అంటే అంటే అందులో ఫ్రంట్ రోల్ లో కదా దాని వల్ల అందులోకి మనం ఒక హైట్ తక్కువ ప్లస్ అయింది. నాకు హైట్ తక్కువ ప్లస్ అయింది మీకు. ప్లస్ అయింది. దాని వల్ల కనిపించే పెద్ద మూవీస్ లో డైలాగులు పాడడం అనేది రేర్ గా ఉంటుంది. చాలా రేర్. అది గేమ్ చేంజర్ అలాగే 23 days చేసా. గేమ్ చేంజర్ కూడా అందులో ఏంటి పొలిటికల్ డైలాగ్స్ ఏముండవు? డైలాగ్ పడలేదు. అంటే రామ్ చరణ్ గారి దగ్గరగా ఆయనతో వైజాగ్ లో అయితే 3 days స్టేజ్ మీద మొత్తం ప్యాడింగ్ ఆర్టిస్టులతో. ఓకే. మొత్తం గారు శ్రీకాంత్ గారు వీళ్ళందరూ ఇండియా స్టార్లతో అందరూ పరిచయం అయ్యారు. నా సమరంగా చేశాను. నాగార్జున గారు సాంగ్ ఉంటుంది కదా, అదే ఫైట్ సీన్ లో హీరోయిన్ కాంబినేషన్ లో డైలాగ్ ఉంది, ఎడిటింగ్ లో కట్ అయింది. ఓకే. డైలాగ్ చెప్పినప్పుడు మీ ఓన్ డబ్బింగ్ చెప్తారా? ఎట్లా? మూవీస్ కి సీరియల్స్ కి అయితే మాకు ఉండదు. అదే వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ మూవీస్ కానీ నేను ఓన్ గా డబ్బింగ్ చెప్తాను. నేను చెయ్యని వాటికి కూడా లారీ మూవీ ఒకటి చెప్పాను. శ్రీకాకుళంలో ఒక మూవీ ఒకటి చెప్పాను. 2 movies కి డబ్బింగ్ చెప్పాను. ఓకే. ఇప్పుడు అవుట్డోర్స్ వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే కొంచెం అబ్బా అంటే గేమ్ చేంజర్ అలవాటు అయింది. మైసూర్ వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను, మట్కా మూవీ చేసా. మట్కా మూవీ అయితే వరుణ్ తేజ్ గారిది, అజయ్ ఘోష్ గారిది కొబ్బరికాయల షాపు, నాది అరిటాకులు అరటికాయల షాపు. నా పక్కన రాయల హరిశ్చంద్ర గారని ఆయన వైఫ్ క్యారెక్టర్ అందులో నాది, ఆయన పొగాకు షాప్. అలా అన్నమాట. 13 రోజులు అజయ్ ఘోష్ గారు వాళ్ళ కాంబినేషన్ లో చేసి గారు ఇప్పుడు మన హరుడు మూవీలో చేశారు కదా, ఆవిడ కాంబినేషన్ లో వైజాగ్ పెళ్లి సీన్ లో చేసాం. ఇదంతా వైజాగ్ లో సెట్స్ వేశారు. వైజాగ్ 3 days టెంపుల్ భీమిలి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ లో చేశారు పెళ్లి సీన్. అంటే ఆర్టిస్టులకి ఎలా ఉంటుంది బయట అవుట్డోర్స్ లో, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? నేనైతే ఇంతవరకు ఎటువంటి ఇబ్బందులు ఫస్ట్ టైం చెప్పారు తెలుసా మీరు. ఎందుకంటే మనల్ని బట్టి అవతల వాళ్ళు ఉంటారు. మనం అంటే నేను కొన్ని మనం చెప్పకూడదు. మనం ఎలా ఉంటామో అవతల వాళ్ళు, ఇక్కడ ఇండస్ట్రీయే కాదు బయట కూడా మన ఇష్టం లేకుండా ఎవరు ఏమీ చేయరు. అందు గురించి అనట్లేదు, మిగతా ఇబ్బందులు అంటే వాష్రూమ్ వచ్చిన అవుట్డోర్స్ లో అసలు ఆర్టిస్ట్ అండి అవుట్డోర్ తీసుకెళ్లారంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి. మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చూసుకుంటారు. ఎందుకంటే మనం అక్కడ అన్ని ఇబ్బందులు పడి సెట్లోకి వెళ్ళి ఏం చేస్తాం కదా. అవును. చిన్న మూవీస్ కూడా బాగానే చూస్తారు. ఆర్టిస్టులు వేరు, జూనియర్ ఆర్టిస్టులు వేరా? అవునా? అవును. కంపెనీ ఆర్టిస్టులు వేరు, జూనియర్ ఆర్టిస్టులు వేరు, డైలాగ్ ఆర్టిస్టులు వేరు, రకాలు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి డైలాగ్ ఆర్టిస్ట్ వరకు వచ్చి. డైలాగ్ ఆర్టిస్ట్. నెక్స్ట్ స్టేజ్ ప్యాడింగ్. ఏదో ఒక సినిమాలో ఒక్క డైలాగ్ క్లిక్ అయ్యి ఆ సినిమా పెద్ద హిట్ అయితే ఆటోమేటిక్ ఒక ఛాన్స్ కాస్త ఫలిస్తుంది. అంటే మీరు చెప్పింది సలార్తో ఎంట్రీ, గేమ్ చేంజర్, ఇంకా పెద్ద మూవీస్ ఏం చేశారు? నేను మట్కా కూడా 50 కోట్ల బడ్జెటే కదా. 50 కోట్ల చేశాను. గుంటూరు కారం కూడా చేశాను. గుంటూరు కారంలో కూడా ఫ్రెంటే ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మహేష్ బాబు గారు, మీరు నేను కూర్చున్నంత గ్యాప్ లో అంతే సీన్, అజయ్ ఘోష్ గారు అందరూ. ఓకే. దాంట్లో చెప్పారా ఇందాక ఈ షాప్స్ అన్ని? అది కాదు కదా, మట్కా మూవీ చెప్పారు. అజయ్ ఘోష్ గారు ఇందులో బజ్జీలో ఏవో సమ్ షాప్ ఉంటది గుంటూరు కారంలో. అయితే వాళ్ళు కాంబినేషన్ ఏంటంటే ఫైట్ సీన్ జరుగుద్ది కదా, రమ్యకృష్ణ గారిని చేయి పట్టుకుని మహేష్ బాబు గారు తీసుకెళ్తారు. ఆ సీన్ లో ఒకటి, హాస్పిటల్ సీన్ ఆవిడని జాయిన్ చేస్తారు. అవునవును. ఆ సీన్ ఒకటి, తర్వాత మన రమ్యకృష్ణ గారు స్టేజ్ మీద మాట్లాడే సీన్, ఈ 3 సీన్లు మీరుంటారు. ఓకే. మొత్తానికి అయితే పెద్ద పెద్ద స్టార్స్ తో మీకు సూపర్ అనిపిస్తుంది. అసలు మీ ఫేస్ లో తెలిసిపోతుంది. అందరికి ఆ ఛాన్స్ రాదు. అవును. అంటే మీరెట్లా ఈ ఛాన్సెస్ కోసం అడుగుతారా, ఆడిషన్ చేస్తారా, ఎట్లా? ఆడిషన్ ద్వారా. ఆడిషన్ కొన్ని ఆర్టిస్టుల ద్వారా వచ్చినాయి, కొన్ని ఉన్నాయి నాకు, కొన్ని మేనేజర్ త్రూ, కొన్ని మట్కా మూవీ కానీ గేమ్ చేంజర్ కానీ మేనేజర్ గారి త్రూ వచ్చింది. చిన్నప్పటి నుంచి అనుకున్నారు కదా సినిమాల్లోకి రావాలని, ఎంత లేట్ గా ఎందుకు? నేను నా చిన్నతనంలోనే నేను డాన్స్ నేర్చుకున్న టైంలో ధవళ సత్యం గారు మా తాడేపల్లిగూడెం వచ్చారు. ఓకే.
ఆయన ఒక పువ్వు పూచింది అని స్టేజ్ నాటకానికి తీసుకున్నారు నన్ను. ఆ డాన్స్ చూసి అక్కడి నుంచి మన్యంలో మంగమ్మ అని ఆ మూవీకి సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, మన్యంలో మంగమ్మ. శారద గారు పాత సినిమా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక 1 వీక్ మాకు బుట్టాయిగూడెం జంగారెడ్డిగూడెం వెళ్ళాము. ఒక వారం రోజులు ఉన్నాను. ఈ లోపు చిన్నపిల్లని కదా అమ్మ బెంగ పెట్టేసుకున్నాను. బెంగ పెట్టుకుని అమ్మని చూసేస్తాను, ఇంకా మాకు అంటే ఆ షూట్ ఎలా జరుగుతుంది ఏంటి ముందు అబ్జర్వేషన్ చేయమన్నారు. తెల్లవారుజామున 4 గంటలకి లేపడం అవంతా నాకు చాలా వింతగా, చిన్నపిల్లలు వింతగా అనిపించేది. అలా వచ్చాను. వచ్చిన తర్వాత అమ్మ కాలం చేశారు. అమ్మకి అప్పటికి హెల్త్, నాన్నగారు ఉన్నప్పుడే హార్ట్ ఆపరేషన్ అయింది కదా, కాలం చేశారు. ఇంకా కాలం చేసిన తర్వాత ఇక పెళ్ళి అయిపోయింది. 14 ఏళ్ళు. అమ్మగారు చనిపోయాక పెళ్ళి 14 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది. 14 ఏళ్ళకి అయిపోయింది. 15 ఏళ్ళకి బాబు. తర్వాత 2 అబ్బాయిలు నాకు. ఆ తర్వాత పార్లర్ పెట్టుకున్నాను నేను, బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం. ఇక అక్కడి నుంచి పర్లేదు, దేవుడి దేవల్ల నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తినడానికి ఉండడానికి లోటు లేకుండా భగవంతుడు చూస్తున్నాడు. ఇక పిల్లల వరకు వస్తే నాకు అన్ని పిల్లలే. హస్బెండ్ లేరు, విడిపోయాము. ఓకే, సారీ. పిల్లలు ఏం చేస్తారు? పెద్ద బాబు జాబ్. ఏం జాబ్ చేస్తున్నారు? ఫార్మసీ కంపెనీలో డిజైనర్ ఇంజనీరింగ్ గా చేస్తున్నారు, స్టాండర్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. చిన్నబాబు మన మూవీ సైడ్ వచ్చేసారా? ఏంటి మీరే తీసుకొచ్చారా, తనే వస్తా అన్నాడా? అంటే వాడికి కూడా అంటే నా పిచ్చి మా అబ్బాయి ఒకరికైనా వస్తుంది కదా ఫ్యామిలీలో. అవును. అలా అంటే డమర్కొండ డైరెక్టర్ శ్రీనివాస్ మేనకోడలు మీరా? అవునా? అంటే చిన్నప్పటి నుంచి ఆ మావయ్య మన ఇంట్లో ఆడపిల్లలకి వద్దు అని చెప్పడం వల్ల చిన్నప్పుడు ఇక రాలేకపోయాను. అంటే ఆయన తెలుసు కాబట్టి ఎన్ని ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి. అంటే వచ్చిన తర్వాత నాకు అర్థమైంది మావయ్య ఎందుకు చెప్పాలి. చాలా కాలం చేసిన పాపం చెప్తే మా ఆయన తిట్టుకున్నాను నేను. నన్ను సినిమాకి రాకుండా చేసేసాడు మావయ్య అని. తర్వాత మా చిన్నోడు నీకు మగ పిల్లలు పడితే చేయిస్తాను అనేసరికి నా పిల్లల్ని ఆర్టిస్ట్ చేసేయాలని చాలా ఆశపడ్డా. నా అవకాశం రాలేదు మావయ్య ద్వారా, మరి ఎందుకో పిల్లలకి ఇవ్వలేదు అనేది నాకు తెలీదు, రాలేదు. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ట్రై చేసుకున్నాను. అంటే నేను బ్యూటీ పార్లర్ రన్ చేశాను ఆంధ్రాలో. ఒక చుట్టుపక్కల ఒక 55 ఏళ్ళ నుంచి క్లయింట్స్ రావడం, నెలకు 70,000 బాగానే వచ్చేది. హ్యాపీ కదా, 70,000 అంటే. లాక్డౌన్ లో దెబ్బేసింది. అవును, అప్పుడు చాలా మంది ఆ దెబ్బ హైదరాబాద్ వచ్చి పడ్డా. హైదరాబాద్ వచ్చి పడిన తర్వాత దేవుడి దేవల్ల ఇక్కడ కూడా బాగానే, అంటే ఎందులో అడుగు పెట్టినా అందులో సక్సెస్ అయ్యా. బీజేపీలో టౌన్ అధ్యక్షురాలు చేసా, జిల్లా ప్రధాన కార్యదర్శి చేసా, గుజరాత్ ఇల్లా మోడీ గారే మాకు అందరికి స్టేట్ కి ఒక 10 మెంబర్స్ చొప్పున తీసుకెళ్లారు. అన్నిట్లో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. అక్కడ అసలు ఆయన అయితే అసలు ఆ ఇంటి ఆడబిడ్డని చూసినట్టే చూస్తారు మోడీ గారు అయితే. ఇప్పుడు మన శ్రీనివాస్ వర్మ గారని ఎంపీ చేస్తున్నారు మాకు. ఆయన జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో నేను జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా వింగ్ లో. రాజకీయాల నుంచి మళ్ళీ ఇటువైపు ఎందుకు వచ్చారు? ఇలా సినిమా ఇంట్రెస్ట్ కదా, ఇక పిల్లలకి జాబ్లు వచ్చినాయి, నా ఇష్టానికి నేను బతకాలి కదా, నా కోరిక ఒకటి ఉండిపోయింది కదా. ఇక ఆ ఉద్దేశం మీద నేను ట్రై చేశాను. నేను ఇందులో కూడా ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను, సక్సెస్ అవుతున్నాను ఇప్పుడు. శ్రీనివాస్ గారితో టచ్ లో లేరా? అంటే మాయ తను కూడా రాజకీయాల పరంగా వెళ్ళడం, సినిమాలు కూడా ఏమీ పెద్దగా చేయట్లేదు కదా, అలా అన్నమాట. ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అంటే ఇంకా అవి రిలీజ్ అవ్వకుండా మనం చెప్పుకుంటే బాగుంది. పెద్ద దాంట్లో కూడా చేస్తాను, పెద్ద మూవీస్ ఒకటి చేశాను. ఇక చిన్నవి ఒక 3-4 ఉన్నాయి. ఇప్పుడు ఈవేళ వెళ్ళేది వేరే ఒక మూవీకి వెళ్తున్నాను, సుమతి శతకం అని, ఆ మూవీ అన్నమాట. సింగిల్ మదర్ గా ఎలాంటి కష్టాలు ఉంటాయి అంటారు? ప్రతి ఉమెన్, మీరనే కాదు చాలా మంది ఉన్నారు అట్లా. అంటే ఎక్కడైనా కష్టాలు అనేవి సహజం అండి ఆడదానికి. అంటే మనం ఆ సొసైటీలో తిరిగినప్పుడు కొన్ని మనం వింటూ ఉంటాము, వినకూడనివి ఎక్కడైనా వస్తాయి. ఎక్కడైనా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైనా సరే, ఇప్పుడు తోడపుట్టిన వాళ్ళతో బండెక్కి వెళ్ళారు అనుకోండి,
అది లవరో తెలియదు, అన్నయ్యో తెలియదు. చూసే కళ్ళని బట్టి ఉంటది మన ఆలోచన ఎగ్జాక్ట్లీ కదా. పిల్లలు ఎట్లా మీకు సపోర్టింగ్ గా ఉంటారా? ఎట్లా అదే అందరూ ఆడదానికి హస్బెండ్ తోడున్నాడు, లేదా భార్యకి భర్త తోడున్నారు అంటారు. నాకు నా పిల్లలు, నేను నా పిల్లల్ని ఒకప్పుడు తల్లిదండ్రిగా నేను ఎలా పెంచాను, ఇప్పుడు నా పిల్లలు నాకు తల్లిదండ్రి. నేను ఏది అడిగితే అది వితిన్ ఆ రోజు వచ్చేటప్పుడు అమ్మాయి అన్నది తీసుకురావాలా అని అడుగుతారు. ఏది కావాలంటే అది. నేను వద్దమ్మా అనే మాట ఇంతవరకు నా పిల్లల నుంచి నేను వినలేదు. నన్ను అప్రూపంగా చూసుకుంటారు. భగవంతుడు నాకు ఇచ్చింది మించి ఇంకేం అవసరం. అవును, ఎవరికైనా కోరుకునేది అది. అయితే ఇప్పుడు మీరు సెట్స్ కి వెళ్తూ ఉంటారు, సినిమా సెట్స్ వస్తూ ఉంటారా? మీ చిన్న అబ్బాయి, మా చిన్నపై మట్కా మూవీకి ఆడు అసిస్టెంట్ మేనేజర్ గా చేశాడు, ఇప్పుడు సోలో మేనేజర్ గా చేస్తున్నాడు. తర్వాత ఆకాశంలో ఒక తర చేశాడు కొన్ని రోజులు. తర్వాత ఇప్పుడు వేరే మూవీకి మారాడు అన్నమాట. మహా తెలివైనడు. ఎక్కడైనా ఎవరినైనా సరే మెచ్చుకునేలాగా అనమాట. మొత్తం ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి అందరూ వాడిని ఇష్టపడిన వాళ్ళు ఎక్కడ ఇంతవరకు ఊళ్ళో కూడా ఎక్కడికన్నా బండి వేసుకుని వెళ్తుంటే ఎవరన్నా నడుచుకుంటా తెలుసున్నా, మామగారు దింపమంటారా అని చెప్పి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దింపి వచ్చి ఆ టైపు సోషల్ అవేర్నెస్. పిల్లలిద్దరికి కూడా ఏ అలవాట్లు, అది మీ పెంపకం ద్వారా వచ్చి ఉంటది కదా. ఏదైనా అదే అంటారు ఫస్ట్ ఎవరైనా. ఇంట్లో మా పెద్దోడు కానీ నేను కానీ మా చిన్నోడు మాట వింటాం. ఎందుకంటే ఆడికి అన్నీ తెలుసున్నట్టు మాకే బయట ప్రపంచం తెలియదేమో అన్నట్టుగా ఈ ఇండస్ట్రీలోకి వచ్చాక బాగా ఆయన వాళ్ళ సారు వాసు గారు అని, హిందీ వాసు గారు అంటారు ఆయన వాడిని బాగా అసలు చాలా బాగా చూస్తారు. వాడు ఇప్పుడు ఈ పొజిషన్కి సోలో మేనేజర్గా చేయగలుగుతున్నాడంటే అంతే కదా, అవకాశం ఇప్పించే వాళ్ళు కూడా ఉండాలి. ఆయన మాకు మంచి సపోర్ట్ మా అబ్బాయికి. మీ చుట్టూ ఉన్న కో ఆర్టిస్టులు ఎలా మీకు సపోర్ట్ చేస్తుంటారు? బయటికి వెళ్ళినప్పుడు కానీ అందరూ కంపల్సరీ కలవాల్సి వస్తుంది షూటింగ్ అన్నప్పుడు. అవును, నేనైతేనండి నేను ఎక్కడ ఎప్పుడు కూర్చోలేదండి. ఎప్పుడు పొలిటికల్ గా ఉన్నప్పుడు కానీ, ఇటు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు మన పక్కన హస్బెండ్ క్యారెక్టర్ వేస్తారు, మనం ఏదో అబ్బో నన్ను ముట్టుకోకు నామాలు కాకన్నట్టు కూర్చుంటే ఆయన ఫ్రీగా చేయలేరు కదా. ఇక్కడ ఆర్టిస్ట్ ఆయన నాకు హస్బెండ్ క్యారెక్టర్ అంతే. నేను ఆయనకి వైఫ్ క్యారెక్టర్ అంతవరకే, అక్కడ వరకే ఉండదు. నేను సెట్ లో ఉన్నప్పుడు నిజంగా ఆయన వైఫ్ లాగే ఉంటా. సెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎవరో నేను అంతే కదా. ఆ ఫోన్ కాంటాక్ట్లు, టైం పాస్ ఫోన్లు ఏమీ ఉండవు. అక్కడతోనే వదిలేసి వచ్చేస్తాం ఇంటికి. మీరు సింగిల్ గా ఇలా ఎదుకొస్తున్నప్పుడు మీకు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అడుగుతున్నాను, ఎవరైనా ఇలాంటి రాంగ్ కాల్స్ వచ్చాయా? వస్తూ ఉంటాయి సామాన్యంగా. ఇంత రాంగ్ కాల్స్ అనేవి ఏమీ రాలేదు కానండి. ఒక్కొక్కళ్ళు వేరేగా ఏమన్నా మాట్లాడారు అనుకోండి, వాళ్ళ నెంబర్ నేను బ్లాక్ చేస్తాను. వాళ్ళని ఏం మాట్లాడను. మీరేం తిట్టను, అవసరం లేదు. ఇప్పుడు వాడెవడో మనకు తెలియదు, వాడి ఒపీనియన్ వాడితే మన ఒపీనియన్ కదా. కరెక్ట్, మనకి నచ్చదు. నచ్చినప్పుడు వాడి నెంబర్ బ్లాక్ చేస్తే పోయే కదా. ఎన్ని ఫోన్ల నెంబర్ల నుంచి అయ్యగలడు కదా. అందుకని నేను బ్లాక్ చేసేస్తాను. బ్లాక్ చేసేయడం బెస్ట్ థింగ్ అంటారు. వాడిని ఎవరు శత్రువులు ఉండకూడదు. ఇండస్ట్రీలో ఎవరు శత్రువులు ఉండరు, అలా అని మిత్రులు ఉండరు. ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో మీకు నచ్చిన క్యారెక్టర్? మదర్ క్యారెక్టర్ అంటే మదర్ క్యారెక్టర్స్ ఎక్కువ వచ్చినాయి కదా. మదర్స్ ఎవరికి తల్లిగా అంటే హీరో గాని హీరోయిన్ గాని ఎవరికైనా తల్లిగా నటించారు? ఎవరు? కొత్త వాళ్ళేనండి. అప్పుడే చిన్న బడ్జెట్ మూవీస్కే కానీ మదర్ క్యారెక్టర్స్, పెద్ద బడ్జెట్ మూవీస్కి మదర్గా తీసుకోరు కదా. ఇప్పుడు మన హరుడు మూవీ ఉందండి, దాంట్లో ఒక అమ్మాయికి మదర్ రైతు వైఫ్ క్యారెక్టర్ అనమాట. మాకు ఒక కూతురు ఉంటుంది. అది అసలు మంచి ఎమోషనల్ సీన్ అనమాట. అసలు చాలా బాగుంటుంది అది. ఆ సీన్ చూస్తేనే కళ్ళల్లోంచి నీళ్లు రాని వాళ్ళు ఉండరు, కుటుంబ సమేతంగా చూసే మూవీ. అవునా? రాజ్ గారి డైరెక్షన్ గురించి, రాజ్ తల్లూరి గారి డైరెక్షన్ గురించి గారు అసలు అక్కడ ఒక ఫ్యామిలీ లాగా చేశారు. అందరూ కూడా చిరాకు పడ్డం, సెట్ లో ఇసుకోవడం ఏం లేవా? దేవుడి దయ వల్ల నేను 1 or 2 టేక్స్ లోనే కంప్లీట్ చేస్తారు.
ఇన్వాల్వ్ అవుతాను. ఎందుకో తెలియదు, ఆ కెమెరా ముందుకు వెళ్ళేసరికి నాకు ఆటోమేటిక్ గా ముందు ఆ క్యారెక్టర్ ఏంటి అనేది, అంటే గ్లిజరిన్ కూడా అవసరం లేదు, ఆటోమేటిక్ గా ఇప్పుడు కూడా ఇందాక కొన్ని క్వశ్చన్స్ ఎమోషనల్ అయ్యారు, కళ్ళంటి నీళ్ళు కూడా. అంటే ప్రతి ఆడదానికి అమ్మ లేదు అనే లోటు ఉంటుంది కదా, అది నాకు ఎప్పుడూ ఉంది. ఇప్పుడు మీరు అమ్మ, మీ పిల్లలకి మీరు కావాలి, అందుకే వాళ్ళకి అమ్మగారు అనేవారు, ఏనుగంత తండ్రి ఉండే కన్నా ఏకులు పుట్టంత తల్లి ఉంటే కుటుంబాన్ని నడిపిస్తుంది. ఆడదా లేని కుటుంబం అసలు అస్తవ్యస్తం అయిపోతుంది. అలాగా నేను నా పిల్లలకి నాకు లేని లోటుని మా పిల్లలకి అది తెలియకుండా, తల్లి అంటే తండ్రి లేకపోయినా తల్లి అన్నీ చేయగలదు అని వాళ్ళు ఏది అడిగినా నేను అప్పుడు కాదనలేదు, ఇప్పుడు నేను అడిగినా వాళ్ళు ఏం కాదనరు, అంత బాగా. తల్లి తర్వాత ఎక్కువగా వచ్చిన క్యారెక్టర్స్ ఏంటి? ఎక్కువ నైబర్ క్యారెక్టర్స్. ఫన్నీగా అనిపించిన క్యారెక్టర్ ఏదైనా మీకు పడిందా మీరు చేసిన మూవీస్ లో? ఒక దాంట్లో పడిందండి, అప్పుడే రివీల్ చేయకూడదు. ఓకే, సరే. మీ మూవీస్ అన్ని రిలీజ్ అయ్యాక మళ్ళీ వచ్చి ఒకసారి మాకు ఇద్దరు. అయ్యో తప్పకుండా. ఇప్పుడు హరుడు మూవీ గురించి చెప్పాలంటే అందులో హీరో వచ్చి వెంకట్ గారు చేశారు, ప్రొడ్యూసర్ వచ్చి ప్రవీణ్ రెడ్డి గారు చేశారు, రాజ్ తొళ్ళేరు గారు డైరెక్టర్, సలోని గారు చేశారు, హెబ్బా పటేల్ గారు చేశారు. వీళ్ళందరూ కూడానండి అంతా అసలు ఆ సినిమా ఎలా ఉంటుందంటే అటు ఫైట్ సీన్స్ కానీ కామెడీ కానీ అన్నీ కూడా అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి చూడదగ్గ మూవీ. వల్గారిటీ అంటే ఏదో చిన్న చిన్న ఉంటాయి కదండి, మరీ అస్సలు లేకుండా ఇప్పుడు సినిమాలు ఎక్కడ వస్తున్నాయి. అలాగా సినిమా అయితే చాలా బాగుంటుందండి. అందరూ చూసిన తర్వాత ఇలాంటి సినిమాలు రావాలని కోరుకునే విధంగా అయితే ఉంటుంది. ఓకే, సూపర్. అయితే మీరు ఎక్కువ లెంగ్తీ చేసిన, అంటే ఎక్కువ రోజులు చేసిన మూవీ ఏదైనా ఉందా? నేను గేమ్ చేంజర్ 23 days చేశాను, మట్కా 13 రోజులు చేశాను. ఇప్పుడు సుమతి శతకం వచ్చి లాస్ట్ మంత్ 1 week చేశాను, ఇప్పుడు 3 days చేస్తున్నాను. ఇందులో మిర్చి కిరణ్ గారి వైఫ్ అండి. ఓకే, మంచి క్యారెక్టర్. అది కూడా రెమ్యూనరేషన్ ఓకేనా మీ వరకు మీకు ఇచ్చేది? అంటే రెమ్యూనరేషన్ అంటే మనం కోరుకునేది ఎక్కువ రావాలనే ప్రతి ఆర్టిస్ట్ కోరుకుంటారు కదా, కానీ దానికి తగ్గ ఎదుగుదల మనలో ఉండాలి. నిన్నగాక టాలెంట్ అనేది మనలో ఆటోమేటిక్ గా క్యారెక్టర్ మనది హిట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ పెరుగుద్ది. తీసుకుంటున్నాను 10-15 వేలు అలాగా, ఒక్కొక్క మూవీ ఒక్కొక్క లాగిస్తున్నాను. అంటే తక్కువ ఎక్కువ అనేది కాదండి, అక్కడ క్యారెక్టర్ చూస్తాము. మంచి రోల్ పడిందంటే క్యారెక్టర్ మంచిది అయింది అనుకోండి, పేమెంట్ ఇంత అని నేను ఎవరిని అయితే ఇంతవరకు డిమాండ్ చేయలేదు. ముందు నేను క్యారెక్టర్ గురించే చూసుకుంటా, అంటే పిల్లలు బాగానే కష్టపడుతున్నారు, మనకి కావాల్సింది ఇప్పుడు ఇందులో నేను నిలదొక్కుకోవడం, గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు కావాలి అనేంత వరకు మనం ఎదుగుతూ ఉండాలి కదా. వెతుకులాట. ఒక సినిమా పెద్ద ఆర్టిస్ట్ అయినా కానీ ఈ సినిమా అయిన తర్వాత నెక్స్ట్ సినిమా కోసం వాళ్ళైనా వెతుక్కోవాల్సిందేనండి. ఇప్పుడు అలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది కదా, అందుకని. అయితే మీరు బ్యూటిషియన్ గా చేశారు, మీ మేకప్ మీరే వేసుకుంటారా ఏంటి? అట్లా కొన్ని చోట్ల నేనే వేసుకుంటానండి. వాళ్ళు వేసేది చూస్తాను, వాళ్ళు ఎలా వేస్తున్నారో చూస్తాను. వాళ్ళు బాగా వేస్తున్నారంటే నా కిట్టే తీసుకుని వెళ్ళి చేయించుకుంటాను. లేదు వాళ్ళు పై పైన టచ్అప్ చేస్తున్నారు అనిపించింది అనుకోండి, నేను వేసేసుకుంటా. అంటే ఎలాగ మన చేతిలో ఉంది కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ మందికి చేయడం వాళ్ళకి ఇబ్బంది కదండి. అదే ఆ టైం మనం సేవ్ చేసినట్టు అవుతుంది కదా. లైన్ గా నుంచుంటారు, ఒక్కొక్కరు మేకప్ కోసం. హెయిర్ అయితే వాళ్ళే వేయాలి, వాళ్ళు బిట్లు అవి పెడతారు కదా, దాని వల్ల వాళ్ళతో వేయించుకుంటారు. అంటే మీరు కోర్స్ నేర్చుకున్నారా ఎట్లా? బ్యూటిషియన్ సెంట్రల్ గవర్నమెంట్ డిప్లొమా చేశాను నేను. డైలీ 1 year విజయవాడ అప్ అండ్ డౌన్ చేసి నేర్చుకున్నాను. తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ 1 hour పైన పెట్టేది. 1 hour విజయవాడ వెళ్ళడానికే 2.5 hours అండి. ఏలూరుకి గంట అక్కడి నుంచి, మళ్ళీ అక్కడి నుంచి బెంచ్ సర్కిల్ బస్కి వెళ్ళాలి. 1 year అసలు మా మేడం అనేవారు, నా అంత స్థాయికి ఎదుగుద్ది ధనలక్ష్మి నుంచి వస్తే నన్ను చూసుకున్నట్టు ఉన్నది అనేవారు. అలా నేను ఫస్ట్ మంత్ నాది 4,500 వచ్చింది. 2003లో పెట్టాను నేను పార్లర్. అంటే అసలు మేడం నాకు ఇంతే వచ్చింది అంటే అసలు చాలా గ్రేట్, అంత కూడా రాదన్నారు. అలా నెలకి నేను 70-80 వేలు చూసాను పార్లర్. నేనే ఉండాలి. ఇప్పటికీ స్టిల్
ఫోన్ చేస్తూ ఉంటారు, ఉన్నారండి, లేదండి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను అంట. కొంతమంది కోసం అప్పుడప్పుడు కాదు అంటే వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు వెళ్తాను. ఓకే. అంటే ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులకి మీరు ఏమైనా సలహా ఇద్దాం అనుకుంటున్నారా? అంటే చాలా మంది మాకు ఆఫర్స్ రావట్లేదు అది ఇది అంటూ. ఆఫర్స్ రావాలి అంటేనండి, ఆఫర్స్ మనల్ని వెతుక్కుంటూ రావు, మనం మనమే వాటిని వెళ్ళాలి. వెతుక్కుంటూ వెళ్ళాలి. ప్రతి ఆఫీస్కి తిరగాలి. నేను ఒక 200 పైన ఆఫీసులకి ఆడిషన్స్కి వెళ్ళి ఉంటాను, 200కి పైగా పైగా ఆఫర్స్‌లు. వెళ్ళుంటాను. అందులో మనకి 100 ఇస్తే 4-5 వస్తాయండి, అంతే. అంతే. ఏమవుతుందంటే మూవీ మనం ఆడిషన్స్ ఇస్తాము, కొంతమంది అయితే డైరెక్ట్ మనల్ని పిలుస్తారండి, కొంతమంది ఏంటంటే కాస్టింగ్ వాళ్ళకి అప్పచెప్పేస్తారు. ఓకే. ఆ కాస్టింగ్ వాళ్ళకి అప్పచెప్పేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళనే పిలుచుకుంటారు తప్ప కదా, ఇది ఉంది. ఇది ఉంది. అదే మేనేజర్ త్రూ మనకు వచ్చింది అనుకోండి అవకాశం, అది మనకి కంపల్సరీ వస్తుంది. ఈ కాస్టింగ్ ఎప్పుడైతే అప్పచెప్పారో వాళ్ళైతే మనల్ని పిలవరు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని మాత్రమే, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని అలా పిలుస్తారు. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి మేడం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, మేము పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ. నమస్తే. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి దాత్రి టీవీ.